హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయినారు కదా, మమతా వాళ్ళ అమ్మాయిది అయితే రెండోసారి ఫంక్షన్ వీడియో అనమాట. ఈ వీడియో పెట్టుడు అయితే చాలా లేట్ అయిపోయింది. నేను అసలు ఈ వీడియో పెట్టాను అనుకున్నా, ఇవాళ ఫోటోలను డిలీట్ చేస్తుంటే వీడియోలని డిలీట్ చేస్తుంటే ఈ వీడియో అయితే కనిపించింది అనమాట. అందుకోసం అయితే ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసి అయితే పెడదామని ఎడిటింగ్ చేస్తున్నా. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయకుండా అయితే మర్చిపోకండి. ఇదైతే రెండోసారి మ్యాచ్ అయినప్పుడు అనమాట, రెండోసారి అయితే కదా. మొత్తానికైతే మా ఫ్రెండ్ రెండో ఫంక్షన్ కూడా చెప్తుంది. అప్పుడు ఊర్లో ఫంక్షన్ చేసినప్పటికైతే పోయి వచ్చిన అనమాట. ఆ వీడియో కూడా పెట్టిన. అప్పుడైతే ఫుల్ వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నేను వీడియో తీస్తుంటే అందరు నాకు వెళ్ళి అమ్మో మళ్ళీ భయం అయింది ఎందుకులే అనేసి అయితే. ఇంక రాజ్యం అంతా మాదే కాబట్టి ఇంకా వీడియో అయితే తీసిన. నేను పనికి వెళ్ళి వచ్చి అయితే ఇంకా డైరెక్ట్ అక్కడ సైడ్ వెళ్ళిపోయాను అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంక నేనైతే సాంబార్ ఒక్కడైతే వేసేసి వచ్చిన. ఇంకా అన్న అయితే అన్నం అయితే ఉండిండు. అట్లనే మొత్తానికైతే ఏమేమి వండినామంటే సాంబారు, చికెన్, అట్లనే అన్నం అనమాట. వైట్ రైస్ ఒకటి వేసినాం. ఇంకా బగారాన్నం ఈ అన్నం వేసుకుంటుంటే ఇంకా వర్షం వచ్చేటట్టుగా ఉందనేసి అయితే దవదబ అయితే అన్నం కూరలు అయితే అన్ని అయితే చేసినాం అనమాట. మొత్తానికైతే మా వాటికి అయితే సింపుల్ గా మంచిగా అయితే చేసుకున్నాం. చాలా మంది అయితే ఇట్లా చేయరు అనమాట. చాలా మంది తక్కువ కూర్చోబెడతారు, లేపుతారు. కానీ కూర్చోబెట్టినప్పుడు కంపల్సరీగా చేయాలి, లేకపోతే కూర్చోబెట్టొద్దంట. మమతా కూడా అయితే కూర్చోబెట్టింది కాబట్టి ఇంకా కూర్చోబెట్టిన రోజు అయితే వీడియో తీయలేదు, బాగోదు కదా బుజ్జిని అట్లా తీస్తే అనేసి అయితే నేనైతే ఆ రోజు అయితే వీడియో తీయలేదు. ఈ రోజుకైతే 5 days మార్నింగ్ స్నానం ఇట్లా చిల్లంగా చదువుకొని పెట్టుకుందనమాట. ఒక 5 ముత్తైదులను అయితే పిలిచింది. ఆయన 5 పోయి 9 మంది రాయరు, మంచిదే కదా. అందరికైతే జాకెట్ పీసులు ఇచ్చి వాయనం అయితే పెట్టింది అనమాట. అందరికి వాయనాలు పెట్టి మంచిగా అమ్మాయిని అయితే ఆశీర్వదించాలని, కడుపు సల్లగా ఉన్న వాళ్ళకైతే వాయనం ఇస్తారనమాట. అమ్మాయికి కూడా మంచిగా అట్లా కావాలనేసి అందరికైతే భోజనం పెట్టి, ఆ రోజైతే మంగళవారం కాబట్టి నేను స్నానం చేసి ఇంట్లో ఎల్లమ్మ తల్లి పూజ గిట్లా చేసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని ఇంకా నేనైతే మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయినా అనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇంకా వాయనానికి అయితే మొత్తం అయితే రెడీ చేసినాం. ఇల్లు ఏమేమి పెట్టినామంటే తమలపాకులు, 2 అరటి పండులు, ఒక్క సోంపు, ఒక పువ్వు, ఇంకా అవన్నీ అయితే పెట్టి అయితే వాయనం అయితే వచ్చిన ముత్తైదులకి అయితే ఇచ్చేసి ఇంకా 5 ఇచ్చేసింది. ఎందుకంటే ఎక్కువ అనుకోలేదు కాబట్టి ఇంకా 5 ఇచ్చేసింది. ఇంకా మేము అందరం అయితే తలా ఒక పువ్వు పెట్టుకొని పూలు పెట్టుకొని అట్లనే జాకెట్ పీస్ కూడా పెట్టింది. ఇంకా గాజులు అయితే తేలేదనమాట. ఇంకా అందులో ఒకటి వర్షం వస్తుంది, ఇంకా అడవిలో అయితే ఇంకా అన్ని అయితే మర్చిపోయినా. ఇంకా ఇంట్లో జాకెట్ పీసులు ఉంటే జాకెట్ పీసులు కూడా అయితే పెట్టింది. అట్లనే 1 రూపాయి కాయిన్, ఖర్జూర పండు, పసుపు కొమ్ము ఇవన్నీ అయితే వాయనం అయితే ఇచ్చింది. ఇట్లా ఎత్తే మటుకి కడుపు సల్లని అవుతుంది, చేయి సల్లని అవుతుంది అంట కదా. అట్లా ఇంకా అమ్మాయికి పెట్టడానికి అయితే బట్టలు, కొత్త చీర, జాకెట్ ముక్క, అమ్మాయికి కూడా పసుపు, కుంకుమ, అట్లనే ఆకు, ఒక్క అరటిపండు, స్వీట్ బాక్స్ అన్ని అయితే అమ్మాయి ఊళ్ళో పెట్టడానికి పెద్ద ముత్తైదులతో అయితే పెట్టిస్తారు కదా. ఇంకా అవన్నీ అయితే తాంబాలను అయితే రెడీ చేసి మమత అయితే అందరికి వచ్చిన వాళ్ళందరికీ అయితే పసుపు అయితే పూస్తుంది. అందరం అయితే పసుపు పూసుకొని అయితే రెడీగా ఉన్నాం. అప్పటికే టైం అయితే 7:30 అయిపోయింది. 8 అయింది అనమాట. ఒక పక్క అందరికి ఆకలి అవుతుంది, ఒక పక్క అయితే వర్షం వస్తుంది. ఒక్కొక్కరికైతే పిలిచి అయితే పిల్లలకి, పెద్దలకి అందరికైతే కూర్చొని మంచిగా అయితే పసుపు అయితే పెట్టింది అన్నమాట. వీళ్ళందరూ అయితే పసుపు పూసుకుంటుంటే ఏమకైతే నీరసం వచ్చేసింది, ఇంకా అటు ఇటు బొర్లుతుంది. ఇంకా అమ్మాయికి అయితే చాలా మస్తు ఆకలి అవుతుంది అనమాట. ఫంక్షన్ రోజు కూడా మేము భోజనాలు తినేకల్లా 2 అయింది. లేటుగా తిన్నా, లేటెస్ట్ తిన్నాం. భోజనం అయితే సూపర్గా ఉంది. ఈ రోజు కూడా అయితే చాలా లేట్ అయిపోయింది అన్నాలు తింటూ. ఎందుకంటే నలుగురు కూడాలంటే టైం పట్టింది కదా. అట్లనే ఈ అమ్మ రాకపోతే మా అమ్మ రాకపోతే ఈ అమ్మని ఒకరి కోసం ఒకళ్ళం అయితే వెయిట్ చేసినాం. నా కోసం కూడా ఛాన్స్ అయితే వెయిట్ చేసిరు. 5 ఉంటే బాగుంటది అనేసి అయితే ఇంకా నాకు కూడా అయితే పూసింది, పిల్లలకు పూసింది. ఇంకా వాయనానికి ఏమేమి ఎట్లా ఇవ్వాలనేసి అయితే ఇంకా అన్నిట కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నాను. ఈడైతే కొత్త బెడ్షీట్ ఇచ్చి అయితే కూర్చోబెట్టి ఇంకా కుంకుమ, గంధం అవన్నీ ఆడబెట్టిరు అనమాట. ఇందాకనే కుంకుమ, గంధం అన్ని అయితే పెట్టింది కానీ మళ్ళీ ఈడకి వచ్చినాక మళ్ళీ బొట్టు పెట్టి ఇవన్నీ చేతిలో పెట్టి అట్లనే ఇంకా అక్షంతలు అయితే ఒక్కొక్కరం అయితే వేసుకుంటా పోయినాం. ఇంక పెద్దమ్మ అయితే మంచిగా బొట్టు పెట్టి, గంధం పెట్టి, మంచిగా పండ్లు, చీర, జాకెట్ పీసు అన్ని అయితే ఒళ్ళబెట్టింది అనమాట. ఒళ్ళబెట్టి మంచిగా ఆశీర్వదించింది. ఇట్లా పెద్దోళ్ళే పెట్టాలి అసలుకి. మనం ఎంత నేనైతే అట్నే అనుకుంటా, మెయిన్ పెద్దోళ్ళే ఉండాలి ఇలాంటి వాటన్నిటికీ. ఎందుకంటే వాళ్ళ అన్నిటికీ అన్ని అనుభవం తెలుసు కాబట్టి వాళ్ళ చేతితోటి అయితే మంచిగా అనిపిస్తుంది. అన్ని అయితే పెట్టి గింత స్వీట్ తినిపించి అక్షంతలు అయితే వేసైతే ఇంకా అందరం అయితే స్వీట్ తినిపించి ఒక్కొక్కరం స్వీట్ తినిపించి ఫోటోలు దిగి ఇంకా పక్కకైతే వచ్చేసినాం అనమాట. ఇంక వచ్చిన వాళ్ళందరికైతే రక్షిత చేతుల్లో అయితే అందరికైతే తాంబూలం అయితే ఇప్పించి ఒక్కొక్కరికైతే తాంబూలం అయితే ఇప్పించింది అనమాట. ఇంకా ఏడైతే బొట్టు పెట్టి అట్లనే గంధం మూసి స్వీట్ అయితే తినిపిస్తుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరం అదే ఫాలో అయినాం అనమాట. ఊర్లో అయితే ఇంకా బాగుంటది మనకి. ఇక్కడ సిటీలో అంటే ఎంతైనా కష్టమే కదా.
ఇలాంటివి ఏమైనా చేసుకోవాలన్నా వాన వచ్చినా ఏదో వచ్చినా ఒక్క రూమ్లల్లా ఇటు ఒకరికొకరు గుద్దుకోవడమే సరిపోయింది. అదే వానకి ఇట్లా ఏం లేకపోతే మంచిగా బయట అయితే చేసుకోవచ్చు. నేను కూడా అయితే బొట్టు పెట్టి స్వీట్ తినిపించి మంచిగా ఎంజాయ్ చేసిన అనమాట. అందరం అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాం. ఇంకా ఒక్కొక్కరికైతే తాంబూలం అయితే అందరికైతే ఇప్పించినాం. ఫస్ట్ పెద్దమ్మకి ఇప్పించినాం, తర్వాత ఇంకొకరికి మొత్తం 5గురికి అనమాట. వచ్చిన 9 మంది అయినా సరే ఓన్లీ 5గురికే ఇచ్చినాం. ఎందుకంటే వాయనం రెడీ చేసిన వాటికి ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఇవ్వాలా, మళ్ళీ ఎక్కువ కాకుండా. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే పెట్టండి. ఇంకా కొంచెం సేపు అయితే డాన్స్లు కూడా వేసినాం, కానీ ఇంకెక్కువ అది వీడియో అయితే ఏమైతే లేదనమాట. ఓన్లీ ఈ మాత్రం తీయటమే చాలా ఎక్కువ. ఇంత హడావిడిలో ఇంకా చూడండి పిల్లల గ్యాంగ్ ఎట్లా తింటారో మంచిగా అనిపిస్తుంది కదా. వీళ్ళందరూ ఇట్లా అన్నం తింటుంటే నేనైతే అన్నం పెడుతున్నా, మమత ఏమో కూరలు వేస్తుంది. ఇంకొకరు ఇంకా మీ ముగ్గురువే అనమాట అంతాడా వంట మాస్టర్లో ఇంటి మాస్టర్లో అన్నట్టు. అందరూ పెట్టినాక మీ ముగ్గురం కూర సట్టి, అన్నం సట్టి, సాంబార్ సట్టి అన్ని దగ్గర పెట్టుకొని మంచిగా అయితే తింటున్నాం.